ముందుగా సిద్దిపేట జిల్లా సర్పంచులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు మా సర్పంచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న గారి ఆధ్వర్యంలో నన్ను సిద్దిపేట జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అన్ని మండలాల సర్పంచులకు ఫోరం అధ్యక్షులకు హృదయపూర్వక నమస్కారం. ఈనాడు నన్ను నియమించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా రాబోయే కాలంలో ఇక నుంచి ఈనాటి నుంచే సర్పంచుల సమస్యలపై పోరాడి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మా గ్రామానికి ములుగు మండలం క్షీరసాగర్ అనే గ్రామం అత్యంత దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి గ్రామం. మా గ్రామానికి రావడం మా గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ఆ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించాలంటే రాష్ట్రంలో 33 జిల్లాల కంటే ఎక్కువ కఠినమైనటువంటి జిల్లా మన సిద్దిపేట జిల్లా. ఎందుకంటే రాష్ట్రాన్ని పాలించే ఉద్దండులు ఉన్నటువంటి జిల్లా ఇది. అటువంటి ఉద్దండులు ఉన్నటువంటి జిల్లాలో మా బొమ్మన్న యాదవ్ గారు మా సర్పంచ్లందరూ నన్ను ఎన్నుకోవడం నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా సర్పంచ్ సమస్యలపైనే కాకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్ల ఫోరంగా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు సర్పంచ్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అన్ని పార్టీల సర్పంచులు ఈ రోజు నుంచి ఏ సమస్య వచ్చినా ముందుగా ఉండి వాళ్ళ సమస్యను ముందుకు తీసుకెళ్ళి పనిచేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల వ్యవస్థాపక అధ్యక్షుడిని. రాష్ట్రంలో 12,733 గ్రామ సర్పంచులు ఇలా 1995 నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి సర్పంచుల సమస్యల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సర్పంచుల సమస్యలపైన పోరాటం చేస్తూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 21,943 గ్రామ పంచాయతీలు ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇది ఎన్నికై దాదాపు 2 నెలలు సర్పంచులు నూతన ఎన్నికైన సర్పంచులు ఎన్నిక కావడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 జిల్లాలను ఇలా జిల్లా కమిటీలు వేసుకుంటూ వస్తూ ఇవాళ ఈరోజు సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా బాలరెడ్డి గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఎందుకంటే సర్పంచుల సమస్యల పైన ఏ సమస్య వచ్చినా సర్పంచ్కి నిధుల విషయంలో కానీ అధికారాల విషయంలో కానీ ఇక నిధుల కొరకు ఈ యొక్క రాజ్యాంగంలో 74 రాజ్యాంగం సవరణలో 243 ఆర్టికల్లో 29 అంశాలను దాఖలు పరచాలని చెప్పేసి ప్రభుత్వంతోని ఫైట్ చేసుకుంటూ వస్తూ గౌరవేతనం కానీ చెక్ పవర్ విషయంలో కానీ తర్వాత ఈ యొక్క గ్రామానికి వచ్చే నిధులు 15th ఫైనాన్స్ కానీ స్టేట్ ఫైనాన్స్ నిధులపైన ప్రభుత్వాలు అప్పుడు ఇవ్వకపోవడం మేము ఉద్యోగాలు చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ స్థానిక సమస్యలకు వారికి అభినందన తెలపాలి. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలు 10 లక్షలు, మైనార్ గ్రామ పంచాయతీలకు 5 లక్షలు వారు ఇవ్వడం జరిగింది. కొత్తగా ఎన్నికైన సందర్భంలో వారికి కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి మేము సర్పంచ్ సంఘం నుంచి వారికి అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యంగా సర్పంచ్ల సమస్యల వారు కూడా స్థానిక సమస్యల నుండి ఇలా ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగా, ఒక ముఖ్యమంత్రి అయి ఇవాళ గ్రామాలు ఏంటి, గ్రామ సమస్యలు అంటే ఏంటిది, స్థానిక సమస్యలకు ఉన్న మౌలికమైన సదుపాయాలు ఏంటిది అనే దానిపైన పూర్తి గౌరవం ఉంది. వారు కూడా సర్పంచ్లను కూడా స్పందించి నిధుల విషయంలోకి వస్తే ఇవాళ గ్రామాలకు విడుదల చేయాలని వారు ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ముఖ్యంగా ఇలా రేవంత్ రెడ్డి గారి 2.5 సంవత్సరాల పదవి కాలంలో ఇలా చూడండి సర్పంచులు కూడా మెజారిటీ సర్పంచులు ఇలా రేవంత్ అన్న గారి సానుకూలంగా మెజారిటీ సర్పంచ్ గెలవడం జరిగింది. ఇలా మున్సిపాలిటీ తీసుకున్నట్టుంటే, కార్పొరేషన్ తీసుకున్నట్టుంటే మెజారిటీ 80% గెలిచారంటే అది ఒక రేవంత్ అన్న ముఖ్యమంత్రి సీఎం గారు అభివృద్ధి చేయడం వల్లనే ఈ ఎన్నికలు కూడా సానుకూలంగా వచ్చాయి. కాబట్టి రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ కానీ 32 జిల్లాలు 32 అదే కైవసం చేసుకునే అవకాశం ఉంది. ప్రజల్లో అట్లా ఉంది. ఆ స్కీమ్స్ ఏవైతున్నాయో ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం చేస్తాం. గతంలో గ్రేటర్లో కూడా కొన్ని సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు ఎలా చూడవచ్చు? బ్రహ్మాండంగా కొన్నిటి కాదు, ఇవాళ మెజారిటీ 80%తో ఆ సభ్యులందరూ గెలవడం జరుగుతుంది. మేయర్ పదవి కూడా కైవసం చేసుకునే అధికారం ఉన్నది. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇవాళ ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, ఇవాళ మీకు ప్రతి ఒక్క ఇంద్రమిల్లు కావచ్చు,
ఇతరత్ర ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఓకే అన్న. ఆ 7 లక్షల కోట్లు భారం వేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ కూడా నిధులు సమకూర్చి ఈ యొక్క బెనిఫిట్స్ ఏవైతే పెట్టాడో దాదాపు పూర్తిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మనం